పెట్రోల్ ఎలా ఏర్పడుతుంది? పెట్రోల్ అనేది జీవ ఇంధన ఉత్పత్తిలో ఒక భాగం. ఇది మిలియన్ల సంవత్సరాల క్రితం సముద్ర జీవుల అవశేషాలు భూగర్భంలో పెట్రోలియంగా మారిన ప్రక్రియ ద్వారా ఏర్పడింది. పెట్రోలియం ఉద్భవం, ఫార్మేషన్ ఆఫ్ పెట్రోలియం. సముద్ర జీవులు. మిలియన్ల సంవత్సరాల క్రితం చిన్న సముద్ర జీవులు, ప్లాంక్టన్, ఆల్గీ, సముద్ర మొక్కలు సముద్రాల్లో జీవించి మరణించాయి. ఇవి సముద్రపు లోతుల్లో బురద, ఇసుక పొరల క్రింద పడిపోయాయి. భూగర్భ ఒత్తిడి, వేడి, సముద్రపు నదులు, కురిసిన మట్టి మరియు పగులిన రాళ్లు ఈ జీవ అవశేషాలను కప్పేశాయి. కాలక్రమేణా భూమి లోపల ఉన్న వేడి 100 డిగ్రీల సెల్సియస్ నుంచి 150 డిగ్రీల సెల్సియస్ ఒత్తిడి వల్ల ఈ అవశేషాలు రసాయన మార్పులకు లోనయ్యాయి. ఈ ప్రక్రియలో పెట్రోలియం, క్యూడోల్ మరియు సహజ వాయువు, నాచురల్ గ్యాస్ ఏర్పడతాయి. మిలియన్ల సంవత్సరాలు ఈ జీవ అవశేషాలు రసాయనిక మార్పులకు లోనై చమురు, క్యూడోల్ గా మారడానికి లక్షల ఏళ్ల సమయం పడుతుంది. ఈ పెట్రోలియం పొరలు భూగర్భంలోని కఠినమైన రాళ్ల మధ్య చిక్కుకుని ఉంటాయి. పెట్రోల్ తయారీ. 1 క్రూడ్ ఆయిల్ తవ్వకం. క్రూడ్ ఆయిల్ ని భూగర్భం నుంచి డ్రిల్లింగ్ త్రవ్వకాలు ద్వారా బయటకు తీస్తారు. ఇది నల్లగా, దుర్వాసన కలిగి ఉంటుంది. 2 శుద్ధి, రిఫైనింగ్ ప్రాసెస్. క్రూడ్ ఆయిల్ ని పెద్ద రిఫైనరీలలో ఓల్డ్ రిఫైనేజ్ శుద్ధి చేస్తారు. ఇది భాగాలుగా వేరు చేయడంలో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ సహాయపడుతుంది. 3 పెట్రోల్ ఉత్పత్తి. రిఫైనరీల్లో 150 డిగ్రీల సెల్సియస్ నుంచి 200 డిగ్రీల సెల్సియస్ వద్ద పెట్రోల్ వేరు అవుతుంది. క్రూడ్ ఆయిల్ నుంచి డీజిల్, కెరోసిన్, పెట్రోల్, లూబ్రికెంట్ ఆయిల్స్ ఇలా వేర్వేరు ఇంధన పదార్థాలు తయారవుతాయి. 4 మార్కెట్కు పంపడం. శుద్ధి చేసిన పెట్రోల్ను నిల్వ చేసి వివిధ ఫ్యాక్టరీలు, బంకులు, వాహనాలకు పంపిస్తారు. భవిష్యత్తులో పెట్రోల్ పరిస్థితి. పెట్రోల్ పరిమిత వనరు. ఇది ఒక మైనరల్ ఫ్యూయల్. భవిష్యత్తులో పూర్తిగా అయిపోతుంది. పర్యాయ ఇంధనాలు, ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్, బయోడీజిల్ వంటి శుద్ధ ఇంధనాలు పెరుగుతున్నాయి. ధర పెరుగుదల. పెట్రోల్ నిల్వలు తగ్గిపోతుండటంతో భవిష్యత్తులో దీని ధర మరింత పెరిగే అవకాశం ఉంది. సమర్థవంతమైన వినియోగం ముఖ్యం. పెట్రోల్ని పొదుపుగా వాడుకోవడం, పర్యావరణాన్ని కాపాడడం చాలా అవసరం. భవిష్యత్తులో నూతన ఇంధన మార్గాలను ఎంచుకోవడం మంచిది. పెట్రోల్ వర్సెస్ డీజిల్ ప్రధాన తేడాలు. పెట్రోల్ మరియు డీజిల్ రెండు క్రూడ్ ఆయిల్, క్యూడోల్ నుండి ఉత్పత్తి అయ్యే ఇంధనాలు. కానీ ఇవి భిన్నమైన రసాయనిక లక్షణాలు, దహన విధానం మరియు వాహనాల పనితీరులో తేడాలను కలిగి ఉంటాయి. భౌతిక రసాయనిక తేడాలు. పెట్రోల్, డీజిల్ రంగు సాధారణంగా స్పష్టంగా లేదా లేత గోధుమ రంగులో ఉంటుంది. ఊదారంగు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. కదలిక నీటిని పోలి నాజూకుగా ఉంటుంది. మందపాటి స్వభావం కలిగి ఉంటుంది. దహన ఉష్ణోగ్రత తక్కువ, సులభంగా ఆవిరవుతుంది. అతి తక్కువ వేడి వద్ద ఆవిరి కాకుండా ఉంటుంది. శుద్ధి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ 200 డిగ్రీల సెల్సియస్ మధ్య వేరు చేస్తారు. 200 డిగ్రీల సెల్సియస్ 350 డిగ్రీల సెల్సియస్ మధ్య వేరు చేస్తారు. 2 వాహనాల పనితీరు, ఇంధన సామర్థ్యం. ఇంజిన్ రకం. స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ పెట్రోల్ మంటకట్ట ద్వారా అంటుతుంది. కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ గాలి ఒత్తిడి వల్ల డీజిల్ అంటుతుంది. మైలేజ్, ఫ్యూల్ ఎఫిషియన్సీ తక్కువ, సగటున 15 నుంచి 20 వరకు కేంపిఎల్, ఎక్కువ, సగటున 20 నుంచి 25 వరకు కేంపిఎల్. ధర. కోస్ట్ ఆఫ్ వెహికల్స్. పెట్రోల్ కార్లు చవకగా ఉంటాయి. డీజిల్ కార్లు ఖరీదుగా ఉంటాయి. మెయింటెనెన్స్ తక్కువ, మెయింటెనెన్స్ అవసరం. పెట్రోల్ వర్సెస్ డీజిల్ ఎటువంటి వాహనాలకు మంచిది? పెట్రోల్ కార్లు. చిన్న మిడ్ సైజ్ కార్లు స్మూత్ డ్రైవింగ్ కోసం, సిటీ డ్రైవింగ్, కమ్యూటింగ్. తక్కువ ధర, మెయింటెనెన్స్ కావాలనుకునే వారికి బాగుంటుంది. డీజిల్ వాహనాలు ట్రక్కులు, బస్సులు, ట్రాక్టర్లు, దీర్ఘ ప్రయాణాలు, హెవీ లోడ్స్. ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి. పెద్ద ఇంజిన్ పవర్ అవసరమైన వాహనాలకు బాగుంటుంది. పర్యావరణ ప్రభావం. కాలుష్యం తక్కువ, CO2 ఉద్గారాలు, కానీ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ NOx, PM, పార్టిక్యులేట్ మాటర్ విడుదల చేస్తుంది.
ఇది ఆరోగ్యానికి హానికరం. పర్యావరణంపై ప్రభావం హానికరం కాని డీజిల్ కన్నా తక్కువ. అత్యధిక కాలుష్యాన్ని సృష్టిస్తుంది. క్లీనర్ ఆల్టర్నేటివ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ పెట్రోల్ కార్లు, బయోడీజిల్, ఈవీ టెక్నాలజీ. ఏది బెటర్? కుదురుగా సిటీలో డ్రైవింగ్ చేయాలనుకుంటే పెట్రోల్ కార్లు ఉత్తమం. లాంగ్ డ్రైవ్స్, హైవే ట్రావెల్, హైవీ లోడ్స్ కోసం డీజిల్ వాహనాలు ఉత్తమం. ఇంధన భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లు దీర్ఘకాలికంగా ఉత్తమమైన ఎంపిక. పవర్ పెట్రోల్ వర్సెస్ నార్మల్ పెట్రోల్ తేడా ఏమిటి? పెట్రోల్ వినియోగదారుల కోసం బలమైన పనితీరు అందించేందుకు పవర్ పెట్రోల్ మరియు సాధారణ నార్మల్ పెట్రోల్ అని రెండు రకాలు అందుబాటులో ఉంటాయి. పవర్ పెట్రోల్, నార్మల్ పెట్రోల్ ప్రధాన తేడాలు: ఆక్టేన్ నంబర్, ఓక్టేన్ బెట్టింగ్ 87 నుంచి 89 వరకు, 91 నుంచి 95 వరకు. సెల్ టర్బో, హెచ్పి పవర్, ఇండియన్ ఓల్ ఎక్స్ వంటి బ్రాండ్లు. ఇంజిన్ పనితీరు సాధారణ పనితీరు, రెగ్యులర్ ఇంధనంగా ఉపయోగిస్తారు. ఎక్కువ పవర్, వేగంగా రియాక్ట్ అవుతుంది. ఎమిషన్ లెవెల్స్, కార్బన్ మోనాక్సైడ్ వాయువులు విడుదల అవుతాయి. శుద్ధి చేయబడిన ఫ్యూయల్, తక్కువ కాలుష్య ఉద్గారం. తక్కువ ధర, 100 రూపాయల నుంచి 120 రూపాయలు లీటరుకు. ఎక్కువ ఖరీదు, 5 రూపాయల నుంచి 15 రూపాయలు ఎక్కువ. మెయింటెనెన్స్, సర్వసాధారణ మెయింటెనెన్స్, ఇంజిన్ డిపాజిట్లు తగ్గించి దీర్ఘకాలం మెరుగైన పనితీరు. ఇంధన సామర్థ్యం, మైలేజ్ సాధారణంగా 15 నుంచి 20 వరకు కేంపిఎల్, కొంత మెరుగైన మైలేజ్ అందించగలదు. పవర్ పెట్రోల్ ప్రయోజనాలు: హై పెర్ఫార్మెన్స్ ఇంజిన్ల కోసం బాగుంటుంది. స్పోర్ట్స్ కార్లు, బైకులు, హై ఎండ్ సెడాన్ కార్లు. ఇంజిన్ లోపల కార్బన్ డిపాజిట్లు తగ్గస్తాయి. దీనివల్ల ఇంజిన్ లైఫ్ పెరుగుతుంది. స్మూత్ డ్రైవింగ్, వేగంగా పికప్ పొందే వీలుంటుంది. క్లీనర్ ఫ్యూయల్, తక్కువ కాలుష్యం, రెగ్యులర్ పెట్రోలుతో పోలిస్తే పర్యావరణానికి కొంచెం మంచిది. ఎవరు ఏది వాడాలి? నార్మల్ పెట్రోల్ వాహనాలు, కామన్ కార్లు, బైకులు రోజువారీ వినియోగం కోసం ఉత్తమం. సిటీ డ్రైవింగ్, తక్కువ స్పీడ్, కాంపాక్ట్ కార్లు. తక్కువ ఖర్చుతో మంచి మైలేజ్ కావాలనుకుంటే పవర్ పెట్రోల్ వాహనాలు. స్పోర్ట్స్ కార్లు, బైకులు, హై ఎండ్ బైకులు యోర్ ఎన్ఫీల్డ్, కేటీఎం, BMW కోసం ఉత్తమం. హైవే డ్రైవింగ్, ఎక్కువ పవర్ కావాలనుకునేవారు, ప్రతిరోజు ఎక్కువ కిలోమీటర్ల ప్రయాణం చేసేవారు ఇంజిన్ పనితీరు మెరుగుపడుతుంది. మేము ఏది ఎంచుకోవాలి? సాధారణ రోజువారీ డ్రైవింగ్ కోసం నార్మల్ పెట్రోల్ సరిపోతుంది. హై పెర్ఫార్మెన్స్, స్మూత్ ఇంజిన్ కావాలంటే పవర్ పెట్రోల్ బెటర్. మీ కార్, బైక్ మాన్యువల్లో పేర్కొన్న ఇంధన రేటింగ్ను అనుసరించడం ఉత్తమం. పెట్రోల్ వల్ల వాయు కాలుష్యం ప్రభావం తగ్గించే మార్గాలు: పెట్రోల్ వాహనాలు, పరిశ్రమలు మరియు పవర్ ప్లాంట్లు విడుదల చేసే వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ మన ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. దీన్ని అర్థం చేసుకోవడం మరియు తగ్గించే మార్గాలు అన్వేషించడం ఎంతో అవసరం. పెట్రోల్ వల్ల కలిగే కాలుష్యం. టైప్స్ ఆఫ్ పొల్యూషన్. ఫోమ్ పెట్రోల్, పెట్రోల్ గాలి ద్వారా ఆక్సిజన్తో కలిపి అంతర్దహన ఇంజిన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఐస్ లో దహనం చేయబడుతుంది. ఈ ప్రక్రియలో పలు రకాల హానికరమైన వాయువులు విడుదల అవుతాయి. కార్బన్ మోనాక్సైడ్, ఇది ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తుంది. అధిక స్థాయిలో మరణానికి కారణం కావచ్చు. కార్బన్ డయాక్సైడ్, CO, గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణం. నైట్రోజన్ ఆక్సైడ్స్, NO, గాలి కాలుష్యాన్ని పెంచి ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను పెంచుతుంది. సల్ఫర్ డయాక్సైడ్, యాసిడ్ వర్షానికి కారణమవుతుంది. పార్టిక్యులేట్ మ్యాటర్, PM2.5, PM10 కణాలను ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులకు దారితీస్తుంది. ఇవి మన ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి చాలా ప్రమాదకరం. పర్యావరణంపై ప్రభావం. గ్లోబల్ వార్మింగ్, CO వాయువు భూమికి వెచ్చదనం పెంచుతుంది. యాసిడ్ వర్షాలు, పరిశ్రమలు, వాహనాల ద్వారా SO, NO విడుదల కావడం వల్ల పర్యావరణ నాశనం, చెట్లు, గడ్డి పెరుగుదల దెబ్బతినడం. ఆరోగ్య సమస్యలు. ఊపిరితిత్తుల వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, బ్రాంకైటిస్, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు. అధిక కాలుష్యం గుండె జబ్బులకు దారితీస్తుంది. కంటి సమస్యలు, పొల్యూషన్ కారణంగా కంటి ఎర్రదనం, దురద. పెట్రోల్ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించే మార్గాలు. వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన చర్యలు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా సైకిలింగ్, వాహన వినియోగాన్ని తగ్గించండి. కారు పూలింగ్, కార్పూలింగ్, ఒకే ప్రయాణంలో ఎక్కువ మంది ప్రయాణించాలి. వాహన మెయింటెనెన్స్, ఇంధన సమర్థత కోసం రెగ్యులర్ సర్వీసింగ్ చేయించాలి. క్లీనర్ ఫ్యూయల్స్, CNG, ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించండి. ప్రభుత్వం, పరిశ్రమలు తీసుకోవాల్సిన చర్యలు.
నిబంధనలు, తక్కువ కాలుష్య ఇంజిన్లు, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, ఈవీ హైబ్రిడ్ కార్లు, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ, పరిశ్రమలు విడుదల చేసేను తగ్గించేందుకు, మరిన్ని చెట్లు నాటడం, గాలి శుద్ధి కోసం. భవిష్యత్తులో పెట్రోల్ వాడకం ప్రత్యామ్నాయాలు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీజ్, పెట్రోల్ కార్ల స్థానాన్ని దాదాపుగా తీసుకుంటున్నాయి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ పరిశుభ్రమైన ఇంధనం, కానీ ఇంకా అభివృద్ధి దశలో. బయోఫ్యూయల్స్, మొక్కల నుండి ఉత్పత్తి చేయబడిన ఇంధనాలు, తక్కువ కాలుష్యం. సోలార్ ఓ విండ్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన మార్గాలు. మేము ఏమి చేయాలి? పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలి. చెట్ల పెంపకాన్ని పెంచాలి. పర్యావరణాన్ని కాపాడాలి. పెట్రోల్ ధరలు ఎలా నిర్ణయించబడతాయి? అంతర్జాతీయ ప్రభావాలు. పెట్రోల్ ధరలు రోజువారీ మారుతూ ఉంటాయి. ఈ ధరలపై అంతర్జాతీయ ముడి చమురు ధరలతో పాటు అనేక దేశీయ, ప్రపంచ కారకాలు ప్రభావం చూపిస్తాయి. పెట్రోల్ ధర ఎలా నిర్ణయించబడుతుంది? భారతదేశంలో పెట్రోల్ ధరలు డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ ద్వారా నిర్ణయించబడతాయి. అంటే ముడి చమురు క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్ మారకం రేటు, టాక్స్లు మొదలైనవి రోజువారీ పెట్రోల్ ధరపై ప్రభావం చూపిస్తాయి. పెట్రోల్ ధరల సమీకరణ్. పెట్రోల్ తుది ధర, ముడి చమురు ధర, రిఫైనింగ్ ఖర్చు, కేంద్ర రాష్ట్ర పన్నులు, డీలర్ మార్జిన్. పెట్రోల్ ధరను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు. 1. అంతర్జాతీయ ముడి చమురు ధరలు. క్రూడ్ ఆయిల్ ప్రైసేజ్. పెట్రోల్ తయారీలో ఉపయోగించే ప్రధాన ముడి పదార్థం క్రూడ్ ఆయిల్. ఇది ఓపెక్, ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, దేశాలు ఉత్పత్తిని నియంత్రించడం వల్ల ధరలు మారుతాయి. $2 మార్కం రేటు. ఎక్స్చేంజ్ రేట్ US డాలర్ టు భారత రూపాయి. భారత్ ఎక్కువగా ముడి చమురును విదేశాల నుంచి డాలర్ల ద్వారా కొనుగోలు చేస్తుంది. రూపాయి విలువ తగ్గితే పెట్రోల్ ఖరీదు పెరుగుతుంది. 3 టాక్స్లు. టాక్సెస్. సెంట్రల్ ఆఫ్ స్టేట్ టాక్సెస్. కేంద్ర ప్రభుత్వం. ఎక్సైజ్ డ్యూటీ. రాష్ట్ర ప్రభుత్వాలు. వాట్ వాల్యూ యాడెడ్ టాక్స్. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్పై 50% వరకు పన్నులు ఉంటాయి. 4 రిఫైనింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు. ముడి చమురును ఇండియన్ ఆయిల్, HPCL, BPCL కంపెనీలు శుద్ధి చేసి పెట్రోల్గా మార్చి పంపిణీ చేస్తాయి. దీనికి రిఫైనింగ్, ట్రాన్స్పోర్ట్, నిల్వ ఖర్చులు ఉంటాయి. 5 డీలర్ మార్జిన్. పెట్రోల్ పంపులు కొన్ని రూపాయలు లీటర్కు అదనంగా వసూలు చేస్తాయి. 7 సరఫరా డిమాండ్, సప్లై డిమాండ్. చమురు ఉత్పత్తి నిల్వలు ఎక్కువైతే ధరలు తగ్గుతాయి. గ్రీష్మకాలంలో పెట్రోల్ వినియోగం పెరుగుతుండటంతో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. పెట్రోల్ ధరలపై అంతర్జాతీయ ప్రభావాలు. పెట్రోల్ ధరలు గ్లోబల్ మార్కెట్పై ఆధారపడతాయి. కొన్ని ప్రధాన అంతర్జాతీయ అంశాలు. ఓపెక్, ఇతర చమురు ఉత్పత్తి దేశాలు. ఓపెక్ దేశాలు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తే పెట్రోల్ ధరలు పెరుగుతాయి. USA, రష్యా, చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు చమురు ఉత్పత్తిని ఎక్కువ చేస్తే ధరలు తగ్గుతాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇరాక్, ఇరాన్, సిరియా వంటి దేశాల్లో సమస్యలు చమురు సరఫరాను ప్రభావితం చేస్తాయి. అమెరికా డాలర్ బలహీనత లేదా బలపాటు. డాలర్ బలపడితే ముడి చమురు ధరలు పెరుగుతాయి. భారత్కు పెట్రోల్ మరింత ఖరీదుగా మారుతుంది. డాలర్ విలువ పడిపోయితే పెట్రోల్ ధరలు తగ్గుతాయి. పర్యావరణ విధానాలు, కొత్త ఇంధనాలు. ఇంధన ఆవిష్కరణలు. ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదల పెట్రోల్ డిమాండ్ను తగ్గించవచ్చు. సోలార్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్ వృద్ధి పెట్రోల్ వినియోగాన్ని తగ్గించవచ్చు. భారత్లో పెట్రోల్ ధరలు ఎలా మారుతున్నాయి? భారతదేశంలో 2010 వరకు పెట్రోల్ ధరలను ప్రభుత్వం నియంత్రించేది. 2010 తర్వాత పెట్రోల్ ధరను మార్కెట్ ఆధారంగా నిర్ణయించేవారు. 2000 నుంచి 2024 వరకు పెట్రోల్ ధరల పెరుగుదల. 2000 సంవత్సరంలో 30 లీటర్, 2010 సంవత్సరంలో 50 లీటర్, 2020 సంవత్సరంలో 80 లీటర్, 2022 సంవత్సరంలో 110 లీటర్, 2024 సంవత్సరంలో 100,120 లీటర్ ప్రాంతాన్ని బట్టి మారుతుంది. పెట్రోల్ ధరలను నియంత్రించేందుకు మార్గాల్. ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీజ్ ప్రోత్సహించడం. భవిష్యత్తులో పెట్రోల్పై ఆధారపడకుండా ఉండేందుకు పునరుత్పాదక ఇంధన వాడకం, సేంద్రియ ఇంధనాలు, బయోఫ్యూల్స్ ఉపయోగించడం. భవిష్యత్తులో పెట్రోల్ ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి, పెట్రోల్ డిమాండ్ తగ్గవచ్చు. చమురు నిల్వలు తగ్గిపోతే 2030 నాటికి పెట్రోల్ మరింత ఖరీదవుతుంది. కొత్త టెక్నాలజీలు, గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తులో పెట్రోల్ వాడకాన్ని తగ్గించవచ్చు. భవిష్యత్తులో పెట్రోల్ వాహనాలు,
ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తులో పెట్రోల్ వాహనాలు కొనసాగుతాయా లేదా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీజ్ వాటి స్థానాన్ని తీసుకుంటాయా? ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఈ మార్పు వేగంగా జరుగుతుందా లేదా పెట్రోల్ కార్లు కొన్ని దశాబ్దాలు ఉండుతాయా అనే అంశాన్ని పరిశీలిద్దాం. 1. పెట్రోల్ వాహనాల ఉత్పత్తి 2030 నుంచి 2040 వరకు నాటికి క్రమంగా తగ్గిపోతుంది. భారత్, యూరప్, యుఎస్ఏ వంటి దేశాలు 2050 నాటికి పెట్రోల్ కార్లను పూర్తిగా నిషేధించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. వాతావరణ మార్పులు క్లైమేట్ చేంజ్ కారణంగా గవర్నమెంట్ పెట్రోల్ వాహనాలపై కొత్త నిబంధనలు అమలు చేయవచ్చు. సమర్థత టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీజ్ మల్టీఫ్యూయల్ వాహనాల స్థానాన్ని వేగంగా తీసుకుంటున్నాయి. అయితే కొన్ని విభాగాల్లో పెట్రోల్ వాహనాలు కొనసాగే అవకాశం ఉంది. బైక్స్, స్పోర్ట్స్ కార్లు, హై స్పీడ్ పెట్రోల్ వాహనాలు కొంతకాలం కొనసాగుతాయి. సుదూర ప్రయాణాలు, హై పవర్ వాహనాలు, పెద్ద ట్రక్కులు, లాంగ్ డిస్టెన్స్ వాహనాలకు డీజిల్, పెట్రోల్ ఇంకా అవసరం కావచ్చు. పర్యావరణ పరిరక్షణ కోసం చాలా దేశాల వైపు మారుతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అభివృద్ధి ఈవీ ఛార్జింగ్ సమయం తగ్గుతోంది. పెట్రోల్ వర్సెస్ ఈవీ ఖర్చు తేడా పర్యావరణ ప్రభావం CO ఉద్గారం, కాలుష్యం, సున్నా ఎమిషన్, గ్రీన్ ఎనర్జీ ఆధారంగా పనితీరు తక్కువ మైలేజ్, వేగం తక్కువ, హై టార్క్, వేగంగా పికప్, ఎక్కువ మైలే ఛార్జింగ్, ఫ్యూయలింగ్ టైం వెంటనే పెట్రోల్ అందుబాటులో ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 30 నుంచి 60 వరకు నిమిషాలు అవసర. ఇంధన ఖర్చు తగ్గడం పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే 70% తక్కువ. కాలుష్యం తగ్గించేందుకు సున్నా ఈ కార్బన్ ఎమిషన్. ఈవీ టెక్నాలజీ అభివృద్ధి, బ్యాటరీ సామర్థ్యం పెరుగుతోంది. సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు ఈవీ కొనుగోలుదారులకు సబ్సిడీలు ఇస్తున్నాయి. 3. భవిష్యత్తులో పెట్రోల్ వాహనాల స్థానాన్ని ఏమి భర్తీ చేయగలవు? ఈవీజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. టెస్లా, టాటా, హుండాయ్, ఓలా వంటి కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్కు తీసుకువస్తున్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీల సామర్థ్యం పెరుగుతోంది. ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రపంచవ్యాప్తంగా నిర్మిస్తున్నారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఆధారిత వాహనాలు కూడా పెరుగుతున్నాయి. ఇంకా ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ముఖ్యమైన ప్రత్యామ్నాయ ఇంధనంగా మారవచ్చు. హైబ్రిడ్ వాహనాలు. పెట్రోల్ బ్యాటరీ మిక్స్తో పనిచేసే హైబ్రిడ్ కార్లు ప్రస్తుతం మంచి ఆప్షన్. ఈ టొయోటా పాయస్, మారుతి సుజుకి గ్వాన్ వీతావా వంటి మోడళ్లను కొన్ని కంపెనీలు హైబ్రిడ్ టెక్నాలజీతో తయారు చేస్తున్నాయి. పెట్రోల్ కార్లు ఇంకా మిగిలి ఉంటాయి, కానీ 30 నుంచి 40% పెరుగుతాయి. 2030 చాలా దేశాల్లో పెట్రోల్ కార్ల నిషేధం రావచ్చు. పెట్రోల్ కార్లు చాలా అరుదుగా కనిపించే అవకాశం ఉంది. భారతదేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక మొదలైన రాష్ట్రాలు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను పెంచుతున్నాయి. పెట్రోల్ వాహనాలను తగ్గించుకోవాలి. భవిష్యత్తులో ఖర్చు, కాలుష్యం తగ్గించడానికి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకోవాలి. బ్యాటరీ టెక్నాలజీ మెరుగుపడే వరకు ఉత్తమ ఎంపిక. ప్రభుత్వ ఈవీ పాలసీలను అనుసరించాలి. సబ్సిడీలను ఉపయోగించుకుని ముందుగాలు కొనుగోలు చేయడం ఉత్తమం. పెట్రోల్ వాహనాలు కొన్ని దశాబ్దాలు కొనసాగవచ్చు, కానీ భవిష్యత్తులో వాడకం తగ్గిపోతుంది. 2030 నుంచి 2040 వరకు నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు ప్రాముఖ్యత పొందుతాయి. కొత్త టెక్నాలజీలు, హైడ్రోజన్ కార్లు, సోలార్ వాహనాలు భవిష్యత్తులో ప్రధాన భూమిక పోషిస్తాయి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి.